నదీ జలాలపై కాంగ్రెస్ దశాబ్దాలుగా ద్రోహం చేస్తూనే ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు పీపీటీ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెచ్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలు తప్ప అభివృద్ధి లేదని ఎద్దేవా చేశారు. ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ ను అనరాని మాటలు అంటున్నారని మండిపడ్డారు. యువతకు, రైతులకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. అసలు ఈ ముఖ్యమంత్రి గారికి బేసిన్లు తెలియదు, బేసిక్స్ అంతకంటే తెలియదు. ఆయన పరిపాలన గురించి ఒక మాటలో కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పాలి అంటే పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలు. మీరు విధ్వంసం తప్ప మీకేమి తెలియదు. దానికి వంతపాడుతున్నది ఈ దిక్కుమాలిన ప్రభుత్వం. ఉరిదీయాలని మాట్లాడుతున్నావు. నీ రాహుల్ గాంధీని ఉరిదీయాలి. ఎక్కడ? అశోక్ నగర్ నడి చివరస్తాలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఉరిదీయాలి. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు వరంగల్లో రాహుల్ గాంధీని ఉరిదీయాలి. బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు మీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని, కామారెడ్డిని ఉరిదీయాలి. ఉరి తీసుకుంటూ పోతే 420 హామీలు ఎగ్గొట్టినందుకు 420 సార్లను నీ 420 కాంగ్రెస్ పార్టీని ఉరిదీయాలి.